హలో అందరికీ, చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు తెనాలి టు విజయవాడ వెళ్తున్నాను. మా తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్స్ అయితే అస్సలు మారవు. కోల్కతాలో ఎలా బస్ డ్రైవింగ్ మారదో. అండ్ ఇంకా అలా వెళ్తుంటే నాకైతే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. ఆ గ్రీనరీ అండ్ ఆ లిటిల్ బ్రీజ్ కూల్గా తగులుతూ చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను ఎందుకు విజయవాడ వెళ్తున్నాను, వీడియో చివరి వరకు చూసేయండి. అండ్ ఈ లాకుల్ వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తాను. ఇంకా అలా అయితే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాకైతే చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొచ్చేసాయి. అండ్ కృష్ణానదిలో అయితే వాటర్ లేవు. ప్రీవియస్ లాస్ట్ ఇయర్స్ చూసినప్పుడు ఈ సీజన్లో అయితే చాలా వాటర్ అయితే ఉండేవి. అండ్ ఇక్కడ నాకు రీటైనింగ్ వాల్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది లైఫ్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్. ఇంకా అలా విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఫైనలీ నేను ఎందుకు విజయవాడ వచ్చానంటే గుండెదల వెళ్తున్నాను. అండ్ అది మేరీ మాత చర్చ్. కలకత్తా నుంచి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈసారి కూడా వచ్చేసాను. అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఫెబ్లో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫెస్టివల్ అయితే చేస్తారు. ఆ ఫెస్టివల్కి అంతా రెడీ చేస్తున్నారు. అండ్ చాలామంది ఇక్కడ నుంచి మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారు. అందుకే అక్కడ శాండ్ అయితే ఉంది. అండ్ నేనైతే చర్చ్ ముందుకైతే వచ్చేసాను. చర్చ్ ముందు కూడా ఒక రోడ్ ఉంటుంది. ఏమైనా వెహికల్స్ ఉంటే ఇలా రావచ్చు. అండ్ చర్చ్ లోపలికి అయితే వచ్చేసాను. చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ అందరూ మొక్కులు అయితే తీయించుకుంటారు. చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తారు. అండ్ మొదటిసారి పుట్టెంటికలు అయితే తీస్తారు. అండ్ నేనైతే ఫస్ట్ పైకి వెళ్ళిపోదాము క్రాస్ దగ్గరికి అని అయితే నడవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ మీరు క్రాస్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కి అండ్ కొండ మీదకి అయితే ఎక్కాలి. అండ్ నేను ఒక్కదాన్ని అయితే ఎక్కుతున్నాను. చూస్తున్నారు కదా వే అయితే ఎలా ఉందో. అలా నేనైతే హాఫ్ డిస్టెన్స్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంటుంది. అండ్ అందరు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత పై వరకు అయితే క్రాస్ దాకా ఉంటుంది. నాకు ఒక చిన్నప్పుడు మెమరీ ఉంది. నాకు ఫస్ట్ టైం చెవులు అయితే ఇక్కడే గుట్టించారు. అక్కడ చూడగానే నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సున్నాలు వేస్తున్నారు. అండ్ ఆ ఫెస్టివల్ కోసం రెడీ చేస్తున్నారు. నేనైతే నడవలేకపోయాను. ఈ అంకుల్ అయితే ఆ సున్నం బస్తా వేసుకొని చాలా కష్టపడుతూ అయితే ఎక్కారు. బతకడానికి ఎన్ని కష్టాలా అనిపించింది. ఇంకా అలా కొంచెం సేపు ఆగుతూ అయితే ఎక్కడానికి అయితే ట్రై చేశాను. అండ్ నేను ఒక్కదాన్ని ఈ రూట్లో ఉన్నాను, ఎవ్వరూ లేరు. నాకైతే చాలా భయం వేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ బర్డ్ సౌండ్స్ అవైతే చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా మనుషులు కనిపించినప్పుడు అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. అండ్ కొంచెంసేపు అయితే నడవటం అయితే స్టార్ట్ చేశాను. ఎవరూ లేరని చెప్పాను, బట్ సన్ అయితే నాకు సన్ కిసెస్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆ సన్ కిసెస్తో నా స్కిన్ అంతా చాలా ట్యాన్ అయిపోయింది. ఇంకా అలా ఒక వీడియో తీసుకున్నాను. నేను కూర్చున్నాను. అండ్ చాలామంది ఆంటీ వాళ్ళు అయితే అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే తగిలారు. ఆ ఫ్రెండ్కి ఒక హాయ్ చెప్పేశాను. ఇంకా అలా కొంచెం పైకి అయితే వచ్చేసాను. అమ్మయ్య వచ్చేసాను, ఫైనల్ డెస్టినేషన్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సన్కి కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఇంకా అలా కొంచెం నీడుంటే కూర్చున్నాను. ఇంకా అలా నా వెనకాల వాళ్ళు కూడా వచ్చేసి ముందు వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కూడా లేచి ఇంకా క్రాస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అలా క్రాస్ దగ్గరికి వచ్చి కింద చూస్తే సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కృష్ణానది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చిన్న టాయ్ హౌసెస్ లాగా అయితే కనిపిస్తున్నాయి. చాలా మంచిగా అనిపించింది వ్యూ అయితే. అండ్ ఇది ఫైనల్గా నేనైతే క్రాస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అలా వచ్చి కూర్చొని ప్రేయర్ అయితే చేసుకున్నాను. ఇంత ఎఫర్ట్స్ పెట్టి కొండపైకి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత నాకైతే ఏం అనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అలా దేవుడికి అలా నా విషెస్ అన్నీ చెప్పుకొని ప్రశాంతంగా కొంచెం సేపు అయితే కూర్చుందాం అనుకున్నాను. నాకు ఎక్కడ నీడైతే కనిపించలేదు. కానీ ఇంకా అలానే ఆ ఎండలో ఆ స్టెప్స్ మీద కూర్చొని అలా సిటీ వ్యూ చూస్తూ అయితే ఉన్నాను. అండ్ ఇంత కష్టపడి వచ్చాను, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం, టైం అయిపోతుందని చెప్పి లేచి స్టార్ట్ అయ్యాను. చాలాసార్లు నేను ఎక్కాను, కానీ ఈసారి నాకు ఎందుకో చాలా కష్టం అనిపించింది. ఈ పెట్టిన ఎఫర్ట్కి కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు కిందకి వెళ్ళిపోతాము అంటారు కదా. లైఫ్లో పైకి రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ కిందకి వెళ్ళిపోవడానికి ఒక్కడే చాలు అని చెప్పి. ఇంకా అలా వస్తుంటే సిటీ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. నేను నడవక్కర్లేదు, అదే తోసేస్తుంది. నేను నడుచుకుంటూ అయితే వచ్చేసాను. దారిలో ఎవ్వరూ లేరు. బట్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా నాలో నేను బాగా ఎంజాయ్ చేస్తూ అయితే దిగేశాను. ఇందాక చూపించిన హాఫ్ డిస్టెన్స్ అయితే మళ్ళీ కిందకైతే దిగేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అయితే ఇంకా వస్తున్నారు. నేనైతే 3కి అయితే నడవడం స్టార్ట్ చేశాను. 1 అవర్ అయితే పట్టింది నాకు. అండ్ ఇక్కడ కూడా ఒక మేరీ మాత ఉంటారు. కింద నేను చూపించిన మేరీ మాత విగ్రహం ఒకటి. అండ్ కొంచెం స్టెప్స్ పైన కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా ఒక మేరీ మాత అయితే ఉంటారు. అండ్ ఇక్కడ కూడా నేనైతే ప్రేయర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చాలామంది అయితే వచ్చారు వేరే స్టేట్స్ నుంచి. మేబీ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. వాళ్ళైతే తెలుగు మాట్లాడలేదు. హిందీలో అందరూ ఒకేసారి ప్రేయర్ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అలా ఒక వీడియో తీసుకున్నాను. వాళ్ళ ప్రేయర్
అంతా అయ్యేదాకా ఉండి మళ్ళీ రిటర్న్ కిందకైతే రావడానికైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెట్లు చూస్తేనే కొంచెం భయం వేసింది, బట్ దిగగలను అనే హోప్తో అయితే మళ్ళీ దిగడం అయితే స్టార్ట్ చేశాను. ఈ తాతగారితో మాట్లాడాను ఇందాక. ఈ తాతగారు పుల్లైస్ అమ్ముకుంటూ పైకి వచ్చి అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ దిగి వెళ్తున్నారు. చాలా కష్టంగా ఉంది కదా తాత, ఎలా అంటే బతకాలి కదమ్మా అని చెప్పి అయితే అన్నారు. అలా అందరితో దారిలో మాట్లాడుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేసుకొని ఫైనల్ స్టెప్స్ అయితే దిగేసాను. ఇంకా అలా దిగి టెంపుల్లోకి వెళ్ళి చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. అండ్ ఇదే చర్చ్ వ్యూ చూసేయండి. నాకు ఇక్కడికి రావాలని ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకో నాకు ఈ చర్చ్కి ఉన్న కనెక్షన్ ఏంటో నాకైతే తెలీదు. ఇంకా అలా నేను కంప్లీట్ చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాను. మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలంటే ఫెబ్లో వెళ్ళండి, ఇక్కడ ఫెస్టివల్ చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇది నా గుండెదల వీడియో మీ అందరికీ చూపించాలనుకున్నాను. ఎందుకు ఈ వీడియో చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నా అంటే మా మమ్మీ ఎప్పుడు వీడియోస్ పెట్టట్లేదు అన్నారు. సో దానికోసం అయితే నేను ఈ వీడియో చేసి మరీ పెడుతున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసారు అంటే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ దివ్య యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. Bye bye.